Once again, good morning to all. I am Srinivas. Friends, today I am going to discuss two prepositions. They are since and for. Friends, I am going to discuss since and for. Listen to me. See, first of all, since. సిన్స్ అంటే అర్థం ఏంటిది ఫ్రెండ్స్? సిన్స్ అంటే నుండి లేకపోతే నుంచి అని అర్థం. నుండి అని అర్థం. ఇది ఎప్పుడు సిన్స్ అంటే ఇంగ్లీష్లో పాయింట్ ఆఫ్ టైం అంటాం. పాయింట్ ఆఫ్ టైం. మరి పాయింట్ ఆఫ్ టైం అంటే అర్థం ఏంటిది? ఖచ్చితమైన సమయం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన సమయం. ఖచ్చితమైన సమయం. సి, ఎప్పుడు సిన్స్ వాడాలి అంటే సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుండి ఇది ఖచ్చితమైన టైం కాబట్టి. నెక్స్ట్, సిన్స్ జనవరి నుండి. సిన్స్ జనవరి ఇది కూడా ఖచ్చితమైన సమయం. ఫర్ ఎగ్జాంపుల్, నేను జనవరి నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నానని చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ జనవరి నుండి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నెక్స్ట్, సిన్స్ 1995 ఇట్లా ఖచ్చితమైన సమయం వచ్చినప్పుడు సిన్స్ వాడాలి. ఏదైనా ఒక పని నేను 1995 నుండి చేస్తున్నాను అన్నప్పుడు ఆ ఎగ్జాక్ట్ టైం సిన్స్ వాడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మరి ఫర్ ఎప్పుడు వాడాలి? ఫర్ అంటే కూడా నుండి. దీని ఇంగ్లీష్లో పీరియడ్ ఆఫ్ టైం అంటాం. మరి పీరియడ్ ఆఫ్ టైం అంటే అర్థం ఏంటిది? గడిపిన సమయం. ఫర్ మీన్స్ పీరియడ్ ఆఫ్ టైం, గడిపిన సమయం అంటే ఖచ్చితమైన టైం కాదు. ఇప్పుడు నేను 1 year నుండి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 year. సంవత్సరం నుండి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఖచ్చితమైన పలానా సంవత్సరం అయితే మెన్షన్ చేయలేదు కదా. 2002, 2003 నుండి అట్లా ఏం మెన్షన్ చేయలేదు కదా. అది గడిపిన సమయం కాబట్టి ఇక్కడ ఫర్ యూజ్ చేయాలి. నెక్స్ట్, సి, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 hours. వాళ్ళు 2 గంటల నుండి క్రికెట్ ఆడుతున్నారు. నేను పలానా 12-2 నుండి ఆడుతున్నారని చెప్పలేదు కదా. వాళ్ళు 2 గంటలు నుండి, అవి ఏ 2 గంటలు తెలియదు కదా. అప్పుడు ఫర్ వాడాలి. ఫర్ 2 years. నెక్స్ట్, ఫర్ 100 years. నెక్స్ట్, ఫర్ 10 years. ఇలా వచ్చినప్పుడు ఫర్ వాడాలి ఫ్రెండ్స్. సి, లుక్ ఎట్ ద బోర్డ్. ఫర్ ఖచ్చితమైన సమయం కానప్పుడు ఫర్ వాడాలి. మరి ఫ్రమ్ అంటే అర్థం ఏంటిది? ఫ్రమ్ అంటే కూడా నుండి అని అర్థం. సి, మరి ఇది ఎప్పుడు వాడాలి? ఎగ్జాక్ట్ ప్లేస్ నుండి వస్తున్నాను అని, పలానా ఎగ్జాక్ట్ ప్లేస్ నుండి వస్తున్నాను అన్నప్పుడు ఫ్రమ్ వాడాలి. నేను ఇన్స్టిట్యూట్ నుండి వస్తున్నాను, పొలం నుండి వస్తున్నాను, ఇంటి నుండి వస్తున్నాను, పలానా ప్లేస్ నుండి ఎగ్జాక్ట్ ప్లేస్ నుండి వస్తున్నానని చెప్పినప్పుడు అప్పుడు ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద ఫీల్డ్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ తెలంగాణ, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. ఎగ్జాక్ట్ ప్లేస్ నుండి వచ్చినప్పుడు అప్పుడు ఫ్రమ్ వాడాలి. ఫ్రెండ్స్, ఇవేంటివి? ప్రిపోజిషన్స్.
ప్రిపోజిషన్ సిన్స్ అంటే అర్థం ఏంటిది? నుండి. పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితమైన సమయం వచ్చినప్పుడు. సిన్స్ మార్నింగ్, మార్నింగ్ అనేది ఖచ్చితమైన సమయం కాబట్టి అండ్ ఉదయం నుండి. సిన్స్ జనవరి, జనవరి నుండి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ జనవరి. సిన్స్ 1995 నుండి అతడు కొట్లాడుతున్నాడు. హీ హాస్ బీన్ ఫైటింగ్ విత్ దెమ్ సిన్స్ 1995 అని అంటాం. అజారుద్దీన్ 1995 నుండి క్రికెట్ ఇప్పటిదాకా ఆడుతూ ఉంటే అజారుద్దీన్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 1995 అని చెప్పాలి. డిడ్ యు అండర్స్టాండ్? ఇది నెక్స్ట్ ఫర్ అంటే అర్థం ఏంటిది? నుండి. ఇది పీరియడ్ ఆఫ్ టైం అంటే గడిపిన సమయం. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 year. నేను సంవత్సరం నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఏ సంవత్సరం అని చెప్పలేదు, ఇది ఎగ్జాక్ట్ టైం కాదు కాబట్టి ఫర్ యూజ్ చేయాలి. అర్థమైందా? వీ హ్యావ్ బీన్ చీటింగ్ టు అదర్స్ ఫర్ 3 years. మేము ఇతరులను 3 సంవత్సరాలను మోసం చేస్తున్నాం అని చెప్పినప్పుడు. నెక్స్ట్ హీ హ్యాస్ బీన్ కమింగ్ టు అవర్ ఇన్స్టిట్యూట్ ఫర్ 3 months. మా ఇన్స్టిట్యూట్కి అతను 3 నెలల నుండి వస్తున్నాడు అని చెప్పినప్పుడు ఫర్ వాడాలి. మంచిది. నెక్స్ట్ లాస్ట్ ఫైనలీ ఫ్రమ్ అంటే కూడా నుండి. ఇది ఖచ్చితమైన ప్లేస్ నుండి వచ్చేటప్పుడు ఫ్రమ్ వాడాలి. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఫీల్డ్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర అని చెప్పినప్పుడు. ఫ్రెండ్స్, ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్, డోంట్ ఫర్గెట్ ఇట్. You should practice, you should use this in daily life, and don't forget it. Keep watching and subscribe to my channel. Thank you, friends.